కానీ ఎస్తేర్ రాణి గారు ఏం చేసిందమ్మా, తనకు కలిగి ఉన్న సమస్యను బట్టి ఏం చేసింది? ప్రార్థన చేసిందంట. ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. చాలా గొప్పగా ఒక ఏక మనసు కలిగి ప్రార్థన చేసిన ఒక తత్వాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆమె ఒక్కతే ప్రార్థన చేయలేదు, కానీ అందరినీ కలుపుకొని ఏక మనసు కలిగి ఆమె ప్రార్థన చేసింది. మొర్దుకైతో చెప్పింది ఏమని? నువ్వు వెళ్ళి సమాజ మందిరంలోకి అందరినీ జత చేసి తీసుకొచ్చి, అందరినీ కూడింప చేసి, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ తీసుకొచ్చి నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కోరింది. ఇక్కడ నేనును నా చెలికత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మీరు కూడా అక్కడ ప్రార్థన చేయండి. మనం కలిగి ఉన్న దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఏ దుష్టుడైతే మనల్ని నశింపజేయాలని చూస్తున్నాడో, ఏ సమస్య అయితే మన జీవితంలో వచ్చిందో, ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నది ఏంటంటే, మనకు కలిగి ఉన్న సమస్యలను బట్టి ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చే నీవు, దేవుని సన్నిధికి వచ్చే నీవు ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. నీకు కలిగి ఉన్న సమస్యని దేవుని సన్నిధిలో పెట్టి నీ నిమిత్తము నీ తోటి వారిని కూడా కలుపుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఎస్తేర్ రాణి గారి జీవితంలో దేవుడు జరిగించాడా లేదమ్మా? జరిగించాడు, ఖచ్చితంగా జరిగించాడు. ఆమె చాలా విశ్వాసంతో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఆమె పనిని మొదలుపెట్టింది అనమాట. ఆమె పనికి ముందు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె చేసే పనికి ముందు ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. తను చేసే పని ముందు దేవుణ్ణి పెట్టుకొని చేసింది. దేవుణ్ణి పెట్టుకొనే చేసిందా, లేకపోతే మనుషుల మీద ఆధారపడిందా? దేవుని మీద ఆధారపడింది. తనకు కలిగి ఉన్న సమస్యను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడి అందరినీ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయమని కోరింది. మన దేవుడు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే మన జీవితంలో కార్యం చేస్తాడు. మన ఎడల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ సమస్యని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? అది దేవుని మహిమ కొరకే అనుమతించాడేమో. ఈ యొక్క అనారోగ్యతని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? మన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలని అనుమతించాడు. ఆ కార్యం నిమిత్తం దేవుడు నామం మహిమపరచబడాలని దేవుడు అనుమతించాడని మనం కూడా ఈ రాత్రికాల సమయంలో నమ్మాలన్నమాట. నమ్మాలా లేదమ్మా? నమ్మాలా? దేవుణ్ణి నిందించాలా? నమ్మాలి. మనం గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటే ఎస్తేర్ రాణి గారి జీవితంలో, తన జీవితంలోనే కాదు కానీ తన జాతి మొత్తం యూదులందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే నీవు కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎస్తేర్ రాణి గారిని బట్టి యూదులందరినీ దేవుడు ఏం చేశాడమ్మా? రక్షించాడు. యూదులందరినీ మరణం నుంచి దేవుడు విడిపించాడు. ఈ లోకంలో మరణానికి మించింది ఏమన్నా ఉందా? ఇక మరణం అయిపోతే మనుషులకి ఏముంది? ఏముండదు. అవునా కాదమ్మా? ఒక గొప్ప కార్యాన్ని దేవుడు యూదులందరి జీవితంలో జరిగించాడు. దేనిని బట్టి? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి. ఎస్తేరు రాణి గారు ఏం చేసిందమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసింది. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంది. నన్ను బట్టి నా జాతి అంతా రక్షింపబడడమే దేవుడు నా ఎడల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అని చెప్పి ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చే నీవు నేను ఏమని నమ్మాలి? నన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి దేవుడు నా బిడ్డల్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి నా బిడ్డల్ని దేవుడు ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడేమో, అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమో అని నీవు ఏం చేయాలి? మొదట నమ్మాలి. నమ్మాలా లేదమ్మా? దేనికైనా మొదట నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మితేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఎస్తేరు రాణి గారు నమ్మి ఏక మనసు కలిగి ప్రార్థన చేయమని కోరింది. వారు చేసిన ప్రార్థన బట్టి ఒక జాతి మొత్తాన్ని రక్షించింది. యూదులందరినీ రక్షించింది. దేవుని బిడ్డలందరినీ కూడా రక్షించింది. ఈనాటి కాలంలో క్రైస్తవులు